హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎలాంటి స్టెప్స్ ఫాలో కావాలన్నది మీకు ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో దీనికోసం మీరు ఈ యొక్క వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. eapset.tgche.ac.in అన్న వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వెళ్ళగానే అందులో మీరు ఫస్ట్గా ఫీ పేమెంట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో మీరు ఫస్ట్ ఫీ పేమెంట్ అన్నది ఎలా చేసుకోవాలన్నది చూస్తే కనుక మీకు ముందు పేజీలో ఇలా మీకు పే రిజిస్ట్రేషన్ ఫీ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక అప్లికేషన్ ఫామ్ కనిపించడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్లో మీకు ఏమడుగుతుందంటే మీరు ఏ గ్రూప్ సబ్జెక్ట్కి అప్లై చేయాలనుకుంటారు అంటే ఎంపీసా, బైపీసా, డిప్లొమానా లేకుంటే బైపీసీకా ఏదన్నది ఏ స్ట్రీమ్ నుంచి అంటే ఎంపీసీ నుంచి అప్లై చేస్తున్నారా, బైపీసీ నుంచెలా, డిప్లొమా నుంచెలా, బైపీసీ నుంచి అప్లై చేస్తున్నారా అడుగుతుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద బోర్డు, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, లేటెస్ట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ నేము, నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్స్ ఆర్ పేరెంట్స్ ఫోన్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసి ఒక ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు, నెక్స్ట్ ఒకవేళ మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యొక్క సదరన్ సర్టిఫికెట్, ఫైనల్గా మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేయాలనుకుంటున్నారు అంటే లైక్ ఇంజనీరింగా లేకుంటే అగ్రికల్చరా, ఫార్మసీయా, దేనికి అప్లై చేయాలనుకుంటున్నారు అన్నది మిమ్మల్ని అడుగుతుంది. సో అవన్నీ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో బాటంలో అంటే ఇప్పటివరకు మనం మాట్లాడినట్టు ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్, బోత్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఈ మూడు కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్ అంటే మీరు నెట్ బ్యాంకింగ్ నుంచి వెళ్ళి చేయాలనుకుంటున్నారా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డ్ నుంచి ఎలా అని అడగడం జరుగుతుంది. సో అవన్నీ మీరు ఇవన్నీ డేటా ఎంటర్ చేసినాక ఫీ పేమెంట్ చేయడానికి కింద ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఎంత పేమెంట్ చేయాలి అని అడుగుతుంది. సో ఫీ పేమెంట్ అన్నది 500 రూపీస్. ఇక్కడ మనము ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎంత అమౌంట్ చూపించడం జరుగుతుంది. సో మీకు ఎంత కేటగిరీ, ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత అమౌంట్ అన్నది ఆటోమేటిక్గా మీకు చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక క్వాలిఫైయింగ్ అంటే మీరు ఏ హాల్ టికెట్ నెంబర్ నుంచి ఏ బోర్డు నుంచి అప్లై చేస్తున్నారన్నది చూపించి ప్రొసీడ్ టు పేమెంట్ అని కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఈ రెండు కరెక్ట్ అని చూసుకున్నాకనే మీరు ఎస్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో రెండు కరెక్ట్ అయితేనే ఎస్ అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క పేమెంట్ ఎలా చేయాలన్నది ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నారుగా, దాని ద్వారా పేమెంట్ అన్నది అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీకు ఇలా యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అండ్ యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని మీకు ఒక నెంబర్ రావడం జరుగుతుంది. ఈ నెంబర్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి, ఒక వైట్ పేపర్ మీద రాసుకోండి, లేకుంటే మొబైల్లో సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దానికంటే ముందు ఒకవేళ మీరు పేమెంట్ అన్నది కరెక్ట్గా జరిగిందా లేదా అన్న దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం నో యువర్ ఫీ పేమెంట్ అని ఇంతకుముందు ఫస్ట్ పేజ్ ఏదైతే చూపించానో ఆ పేజ్కి వెళ్ళి మీ పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇంతకుముందు మీకు ఫస్ట్ పేజ్లో చెప్పాను కదా, ఆ పేజ్కి వెళ్ళి నో యువర్ పేమెంట్ దాని మీద క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేశారన్నది సెలెక్ట్ చేసి ఒకసారి ఇక్కడ చెక్ పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మీ పేమెంట్ అన్నది సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది ఇక్కడ. అలాగే మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా రావడం జరుగుతుంది. సో ఇలా ఫస్ట్ స్టెప్ పేమెంట్ ప్రొసీజర్ అన్నది కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఫస్ట్ మీరు ఫీ కట్టేశారు, సో దాని తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి. సో సార్ మేము పేమెంట్ చేసిన వెంటనే చేయాలంటే చేయాల్సిన అవసరం ఏం లేదు. పేమెంట్ చేసిన తర్వాత కూడా ఆన్లైన్లో అప్లికేషన్ పే చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం మీరు ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అన్న దాన్ని మీరు క్లిక్ చేయగానే మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి అంటే ఇంతకుముందు పేమెంట్ చేసిన నెంబర్ రాసుకోమన్నా కదా ఆ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, అలాగే మీ మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్
బర్త్ ఇవన్నీ అడగడం జరుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్ అన్న బటన్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. క్లిక్ చేయగానే ఇప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో వచ్చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా అంటే అందులో క్యాండిడేట్ నేమ్ అన్నది ఫస్ట్ బాక్స్ రావడం జరుగుతుంది, ఎందుకంటే మీరు ఇంత ముందే ఫిల్ చేశారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్, అలాగనే మీ మదర్ నేమ్, అలాగనే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఫిల్ చేశారు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తుంది. వీటితో పాటు మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్, ఒకవేళ కార్డ్ నెంబర్ లేకుంటే ఎన్రోల్మెంట్ నెంబర్ అయినా సరిపోతుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబరు, అలాగనే ఎన్రోల్మెంట్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి బర్త్ స్టేట్, మీరు ఏ స్టేట్లో పుట్టారన్నది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ రేషన్ కార్డ్ లేదండి మేము రీసెంట్గా అప్లై చేసుకున్నాం మాకు ఇంకా లేదు అంటే మనం ఏం చేయడానికి లేదు. సో ఎంటీగా వదిలేయండి, తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మీరు చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఇవి మీరు క్యాండిడేట్ డీటెయిల్స్ దగ్గర ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏ కేటగిరీ, ఓసీయా, బీసీఏనా, బి అన్నది ఇది యాక్చువల్గా మీ ఫీ పేమెంట్ చేసేటప్పుడే మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అది చూపించడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఒకవేళ కనుక బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మాత్రం మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది లేటెస్ట్ది అయి ఉండాలి, మీ సేవ దగ్గర తీసుకున్నదై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కింద ఒకవేళ మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఎకనామికల్లీ వీకర్ అంటే ఓసీలో పూర్ ఫ్యామిలీ వాళ్ళకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటారు, వాళ్ళు కూడా ఇక్కడ ఎస్ అని పెడితే మాత్రం అక్కడ మీ క్యాష్ నెంబర్ ఇవ్వాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఉంటే అంటే ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్ కానీ, ఆంగ్లో ఇండియన్ కానీ, లేదనుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద విహెచ్ కానీ, హెచ్ఐ కానీ, ఓహెచ్ కానీ ఏ కేటగిరీలో ఉన్నా అది క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, ఎట్టి పరిస్థితిలో మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ, నాన్ మైనార్టీ, ఒకవేళ మీరు మైనార్టీ వాళ్ళు అయి ఉంటే మాత్రం మైనార్టీని క్లిక్ చేయండి, మిగతా వాళ్ళు మాత్రం నాన్ మైనార్టీకి క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే యాన్యువల్ ఇన్కమ్ మీ రేంజ్ ఎంత, బిలో 1 lakh, 1 lakh అండ్ ఎబోనా, బిలో 2 lakh. సో ఇలా ఇక్కడ ఏ కేటగిరీలు ఉన్నారో మీరు అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని అయితే రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క బ్యాంక్ కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ లేకుండా మాత్రం అకౌంట్ తీసినాకనే ఇది ఎవరికైతే ఎస్పెషల్లీ స్కాలర్షిప్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, లేకుంటే కష్టమవుతుంది. సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నేము, నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నెంబరు, నెక్స్ట్ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు ఎంటర్ చేసుకోవాలి. సో కంపల్సరీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నది మీ దగ్గర ఉంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క అడ్రస్ అంటే మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, మీ మండలము, మీ యొక్క డిస్టిక్, మీ స్టేట్, మీ పిన్ కోడ్ ఇవి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు ఇవి మాత్రం ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఫీ పేమెంట్ అప్పుడు ఇచ్చారు కాబట్టి వచ్చేస్తుంది. అలాగనే ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్ ఇంతకుముందు ఎంటర్ చేశారు కాబట్టి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఒకవేళ మీరు ఇంటర్మీడియట్, డిప్లొమా ఆర్ 10+2 ఏ కేటగిరీలో ఉన్నా మీరు రూరల్ అర్బన్ అన్నది అడగడం జరుగుతుంది. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టైప్ ఆఫ్ ఎగ్జామ్ అన్న దగ్గర మీరు ఆల్రెడీ ఇంతకుముందు అక్కడ సెలెక్ట్ చేసుకున్నారుగా టీఎస్బిఐ, ఇంటర్మీడియట్ రెగ్యులరా, లేకుంటే ప్రైవేటా, లేదనుకుంటే వొకేషనలా, డిప్లొమా, సిబిఎస్ఐ. సో ఇలా మీరు కొంత డీటెయిల్స్ ముందే ఇచ్చారు, ఇవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. గ్రూపు, సబ్జెక్ట్, క్వాలిఫికేషన్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏది మీరు ఏదైతే ఎగ్జామ్కి అప్లై చేస్తున్నారో ఆ ఎగ్జామ్కి ద్వారా అప్లై చేస్తున్నారో ఆ హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ మీరు ఎంటర్ చేసిందో చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, నెక్స్ట్ వచ్చేసి 10+2 డిప్లొమా స్టడీడ్ ఇన్ ఏ డిస్టిక్, ఏ కాలేజ్ అన్నది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్సెస్ ఏమైనా చేసి ఉంటే మాత్రం బ్రిడ్జ్ కోర్సు యొక్క హాల్ టికెట్ నెంబర్ అన్నది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ మీడియం ద్వారా చదివారన్నది, ఇంగ్లీషా, తెలుగా, ఉర్దూా, లేకుంటే అదర్సా. నెక్స్ట్ వచ్చేసి మీడియం ఆఫ్ టెస్ట్ అంటే మీరు ఏ మీడియం, తెలుగులో రాయాలనుకుంటున్నారా ఎగ్జాము, ఇంగ్లీష్లో రాయాలనుకుంటున్నారా అంటే కాంబినేషన్ రెండే
ఉంటాయండి, ఇంగ్లీష్ తెలుగు, నెక్స్ట్ ఇంగ్లీష్ ఉర్దూ, ఈ రెండిట్లల్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీని తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి ఈక్వలెంట్ అంటే ఎస్ఎస్సి 10th క్లాసెస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. అంటే మీరు ఒకవేళ అర్బన్లో చదువుకున్నారా రూరల్, అంటే అర్బన్ అంటే సిటీ అండి, రూరల్ అంటే విలేజెస్, ఆ యొక్క 10th హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ అన్న డీటెయిల్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు ఏ ప్లేస్లో చదివారు అన్నది ఇక్కడ, అంటే ఏ డిస్టిక్లో చదివారు అన్నది అడగడం జరుగుతుంది, దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా బేస్డ్ ఆన్ ద స్టడీ డీటెయిల్స్, మీరు లోకల్ అయితే లోకల్ ఏరియా ఎక్కడ ఏంటిది అన్నది రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ లోకల్ ఏరియా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ లేకుంటే ఉస్మానియా యూనివర్సిటీ నాన్ లోకల్, మీరు అయితే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అన్నది క్లిక్ చేసుకోవాలి డిప్లొమా వాళ్ళు అయితే. నెక్స్ట్ ఒకవేళ ఏపీ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్, అంటే తెలంగాణలో ఉన్న డిప్లొమా స్టూడెంట్స్ అయితే మాత్రం ఓయూ అని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మిగతా వాళ్ళు ఏపీ వాళ్ళు అయితే ఏపీ, శ్రీ వెంకట ఎస్వియు అయితే ఎస్వి, అదర్స్ అయితే అదర్స్, అంటే నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ పెట్టుకోవాలంటే వేరే డిస్టిక్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే మీరు ఇంతకుముందు ఆల్రెడీ మీరు అక్కడ ఏ స్ట్రీమ్కి, ఇంజనీరింగ్, అగ్రికల్చరా లేదనుకుంటే ఫార్మసీగా దేనికి అప్లై చేయాలన్నది ఇక్కడ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ జోన్, అంటే మీరు ఏ జోన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటారో అన్నది మేము ప్రిఫరెన్స్ 1 ఏ డిస్టిక్, అలాగనే ప్రిఫరెన్స్ 2 ఏ డిస్టిక్, అలాగనే ప్రిఫరెన్స్ 3 ఏ డిస్టిక్ అన్నది అడగడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రిఫరెన్స్ జోన్స్ ఏంటి అన్నది ఆల్రెడీ మేము మనకు వెబ్సైట్లో ఉంటుంది. సో మీకు కూడా ఇలా చూపించే ప్రయత్నం చేస్తాను. హైదరాబాద్లో ఈ యొక్క టెస్ట్ సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ 2 అని కొన్ని ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ హైదరాబాద్ 3 అని కొన్ని ప్లేస్లు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ 4, నెక్స్ట్ నల్గొండ, కోదాడ, ఖమ్మము, సో వీటితో పాటు భద్రాద్రి కొత్తగూడెము, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సాపేట, వీటితో పాటు కొన్ని ఆంధ్రప్రదేశ్ ఏరియాలు ఇవ్వడం అయితే జరిగింది. సో వీటితో పాటు మీరు కంపల్సరీగా మీ యొక్క ఫోటో అన్నది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు సిగ్నేచర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫోటో కానీ సిగ్నేచర్ కానీ సైజు ఫోటో వచ్చేసి 50 KB కంటే తక్కువ ఉండాలి, జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ విషయానికి వస్తే 30 KB లోపు ఉండాలి, జేపీజీ ఫార్మాట్లోనే ఉండాలి. ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత కింద సేవ్ ఆర్ నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు సేవ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇలా యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరర్లీ, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ అండ్ యూ నీడ్ టు కంప్లీట్ అని కింద కంటిన్యూ బటన్ వస్తుంది. సో నెక్స్ట్ కంటిన్యూ అనగానే నెక్స్ట్ బటన్కి వెళ్తుంది, అక్కడ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయగానే మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు. సో మీ యొక్క అప్లికేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ రాగానే మీరు ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. ఆ ప్రింట్అవుట్ని తీసుకొని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా మీరు ఫైనల్గా ప్రింట్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ అని కనిపిస్తుంది, థర్డ్ స్టెప్. ఈ థర్డ్ స్టెప్లో మీకు ఒక ఫిల్లింగ్ అంటే ఫైనల్గా సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ అన్నాక మీకు నెంబర్ రావడం జరుగుతుంది. ఆ నెంబర్ ద్వారా కానీ లేదంటే మీ డీటెయిల్స్తో కానీ మీ యొక్క అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి టీజీఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్కి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే విధానం. సో మీరు కనుక వీడియోని ఫాలో అవుతూ కనుక చేస్తే మాత్రం మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.